ఈరోజు మనం వీడియోలో ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞలో ఉన్నటువంటి రకాలు, వాటి గురించి ఒక కూలంకషంగా వీడియో రూపంలో డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ టెట్ సైకాలజీ సంబంధించినటువంటి సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజ్ఞ అనగా అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యము, పాత అనుభవాల నుండి నేర్చుకోవడం మరియు కొత్త పరిస్థితులకి సర్దుబాటు కాగలడాన్ని ప్రజ్ఞ అని పిలుస్తారు. ఏదైతే అమూర్తంగా ఆలోచించాలి, పాత అనుభవాల నుంచి మనం కొంత నేర్చుకోవాలి, కొత్త పరిస్థితులకి సర్దుబాటు కాగలగడాన్ని ప్రజ్ఞ అని పిలుస్తారు. ప్రజ్ఞలో రకాలు స్పియర్మ్యాన్, గార్డ్నర్ చూశారు. ప్రజ్ఞ సూచిక అనేది ఐక్యూ అని పిలుస్తాము, ఇంటెలిజెంట్ కోషెంట్. దీని యొక్క సూత్రము, వర్గీకరణ, ప్రజ్ఞ పరీక్షలు, అదే ఆల్ఫ్రెడ్ బినే అండ్ వెస్లర్ అనేవారు ఈ ప్రజ్ఞ మీద పరీక్షలు అయితే చేయడం జరిగింది. మరి నెక్స్ట్ చూసినట్లయితే ప్రజ్ఞ రకాలు చూస్తే అమూర్త ప్రజ్ఞ అకార్డింగ్ టు ద థార్న్డైక్ ప్రజ్ఞ రకాలు 3 రకాలుగా ఉన్నాయి. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక లేదా మూర్త ప్రజ్ఞ అండ్ సాంఘిక ప్రజ్ఞ. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అమూర్త ప్రజ్ఞ, మెకానికల్ ఆర్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్. ప్రతి వ్యక్తికి కూడా అబ్స్ట్రాక్ట్ ఉండాలి, మెకానికల్ ఉండాలి అండ్ సోషల్గా ఉండవలసింది. అయితే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏంటి? ఏకకారక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ బినే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మ్యాన్, జి అండ్ ఎస్ కారకాలని పిలుస్తారు. బహుకారక సిద్ధాంతం థార్న్డైక్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం హోవర్డ్ గార్డ్నర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం 8 రకాల ప్రజ్ఞలు కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రజ్ఞా లబ్ధి లేదా దాని యొక్క సూత్రం మనం గమనించినట్లయితే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అంటాము. దానిని మానసిక వయస్సు లేదా శారీరక వయస్సు MACA/100 టైమ్స్ అండి సూత్రం. దీనిని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది స్టెర్న్. మరి ఈ సూత్రాన్ని పూర్తి చేసింది టెర్మన్. వేరే ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. స్టెర్న్ దేని చేశాడంటే సూత్రాన్ని ప్రతిపాదించింది స్టెర్న్ అయితే దీన్ని పూర్తి చేసింది టెర్మన్. దీని గురించి మనం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్. ప్రతి ఒక్కరిలో కూడా ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. ఉన్నటువంటి యొక్క చేతి వేలిలో కూడా వివిధ రకాల వేలే డిఫరెంట్గా ఉంటాయి. అలాగే వ్యక్తుల్లో ఉన్నటువంటి స్వభావం, శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ భేదాలు కనబడుతూ ఉంటాయి. దాన్ని ఇండివిజువల్ డిఫరెన్స్ అని పిలుస్తారు. సో అయితే భావన ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తులు శారీరకంగా లేదా మానసికంగా లేదా ప్రవర్తన పరంగా ఒకేలా ఉండవు. అలా ఉండకపోవడాన్ని వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ పిలుస్తారు. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని 2 రకాలు. ఇంటర్ మీన్స్ వ్యక్తి అంతరా. ఇంట్రా మీన్స్ ఒకే వ్యక్తిలో 2 రకాల నైపుణ్యాలు కలిగి ఉండడం. ఇంటర్ అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి. ఇది కన్ఫామ్గా మంచి బిట్ అండి. ఇది సైకాలజీ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, కానీ ఈ యొక్క టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ అనేది, ఇంట్రా అనేది ఒక చాలా మంచి కాన్సెప్ట్, మరి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్. ఇంటర్ మీన్స్ వ్యక్తి అంతరము, ఇంట్రా వ్యక్తి అంతర్గతము. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే తేడాలు, అంటే రాము కంటే రాజు లెక్కలు బాగా వచ్చు అంటే వీడి గురించి వాడు డిఫరెన్స్ అనేది చెప్తూ ఉన్నారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రవర్తన లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరకంగా, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మానసికంగా ఈ డిస్కషన్ అనేది వస్తుంది. దాన్ని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పిలవచ్చు. వ్యక్త్యంతర్గత భేదాలు అంటే ఒకే వ్యక్తిలో ఒకే విద్యార్థులు అవ్వచ్చు, ఒక వ్యక్తిలో లేదా ఒక విద్యార్థిలో వేరు నైపుణ్యాలు ఉంటాయి. ఒక విద్యార్థికి ఆటలు బాగా వచ్చు కానీ చదువులో వెనకబడి ఉంటాడు. దీనినే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తారు. ప్రభావితం చేసే కారకాలు ఏమై ఉండొచ్చు అంటే అనువంశికత, హెరిడిటీ, మరియు పరిసరాలు, వారు పెరుగుతున్నటువంటి పరిసరాలు, వారు ఉన్నటువంటి పరిసరాలు. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టు గెట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ రావడానికి గల కారణాలు అనువంశికత మరియు పరిసరాలు అనేవి చాలా ప్రభావితం చేస్తాయని చెప్పి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, టెట్కి సంబంధించినటువంటి ఇంకా మోర్ దెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి చాలా ఉన్నాయి. కాబట్టి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది. ఇంతవరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక మీదటి కూడా మంచి వీడియోస్ అయితే మీ కొరకు రూపొందిస్తామని తెలియజేస్తున్నాము. మీ యొక్క ఎగ్జామ్స్ యొక్క ప్రయాణంలో మేము కూడా తోడుంటాం. మీరు మరి కాన్ఫిడెంట్గా చక్కగా చదవండి.
ఆల్ ద వెరీ బెస్ట్. మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.